వైసీపీ అధినేత జగన్ ఇటీవల జరిగిన ఎన్నికల గురించి సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంల పనితీరుపై ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈవీఎంలపై స్పందించడం ఇదే తొలిసారి కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. న్యాయం జరగడం మాత్రమే కాదు, అది జరిగినట్లు కనిపించాల్సిన అవసరం కూడా ఉందని జగన్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే అది బలంగా కనిపించాల్సిందేనని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ప్రతి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశంలో కూడా ఎన్నికల ప్రక్రియలో పేపర్ బ్యాలెట్లను ఉపయోగిస్తున్నారని జగన్ గుర్తు చేశారు. అలాంటి దేశాల్లో ఈవీఎంలను వినియోగించట్లేదని చెప్పారు. మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో భాగంగా ఈవీఎంలకు బదులు ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లను ఉపయోగించే బాటలో సాగుదామని పిలుపునిచ్చారు. అనేక నియోజకవర్గాల్లో వేల కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు వైసీపీ అభ్యర్థులు. 120కి పైగా అసెంబ్లీ స్థానాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు 50,000కు పైగా ఓట్లు పోలు కావడం అసాధ్యమనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది. పోలింగ్ ముందు వరకు ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీపై వ్యతిరేకత లేదని ఆ పార్టీ నాయకులు సైతం తేల్చి చెబుతున్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయటం, వాటిని మార్చేయటం లేదా మ్యానిపులేట్ చేయటం వల్లనే ఏపీలో ఫలితాలు తారుమారయ్యాననే వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ నియోజకవర్గంలో షిండే వర్గానికి చెందిన శివసేన అభ్యర్థి రవీంద్ర వైఖర్ వ్యవహారం సైతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో ఈవీఎంలపై అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇదే సమయంలో జగన్ కూడా ఈవీఎంల గురించి ట్వీట్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.